ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ అనిల్ కుటుంబానికి 200 గజాల స్థలాన్ని అందజేసిన ఫోటో వీడియో మిక్సింగ్ యూనియన్. జంగారెడ్డిగూడెం 28, 29వ వార్డులలో శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్. గీతాంజలి మృతిపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. తాడేపల్లిగూడెంలో అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు. సీఎం జగనన్న బాటలో జట్టి సిద్ధమైన వేదిక, భారీగా తరలి వస్తున్న కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. పెదవేగి మండలం రామసింగవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. హైటెన్షన్ వైర్లు తెగి కిందకు పడటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా మహిళ దగ్ధమైంది. జంగారెడ్డిగూడెం 27, 28వ వార్డులలో శంఖారావం సూపర్ 6 కార్యక్రమం నిర్వహించారు. సూపర్ 6 పథకాల గురించి టీడీపీ నాయకులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు రావురి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, పట్టణ కార్యదర్శి తూటికుంట రాము, వార్డు అధ్యక్షులు చిట్టూరి బాపినీడు, సెక్రటరీ కన్నా శ్రీదేవి, వార్డు అధ్యక్షులు కొత్తూరి సత్యబాబు, కార్యదర్శి దేవాంగుల వెంకట్, టౌన్ మహిళా అధ్యక్షురాలు కోటగిరి ప్రమీల, ఎడ్లపల్లి ఏడుకొండలు చెను ప్రసాద్, సత్యనారాయణ, బేతాల మురళి, గణేష్, నాగేశ్వరరావు, రాంబాబు, బాబీ, తేజ తదితరులు పాల్గొన్నారు. 6 పథకాలు సూపర్ 6 పథకాలని చెప్పడం జరిగింది. 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి మీరందరూ కూడా 28వ వార్డు ఈరోజు మన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దాని మీద వచ్చామని అందరం కూడా వచ్చినప్పుడు మన సింహాద్రి వరలక్ష్మి గారు ఇంటికి వచ్చాం. మరి ఆవిడ చాలా సంతోషం వ్యక్తం చేసింది. వాళ్ళ అమ్మాయి పేరు చంద్రిక. గత 6 సంవత్సరాల క్రితం కొంచెం మైండ్లో చిన్న ఇబ్బంది వచ్చి చాలా ఆపరేషన్ చేశారు. ఆ కుటుంబానికి ఉన్న ఆస్తిని మొత్తం అమ్మేశారండి. ఆమె కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఏదో చేసినంత వరకు అందరం చిన్న సాయం చేయగలం తప్ప ఎక్కువ చేయలేకపోయాం. ఆనాడు కష్టాలు పడింది. మరి ఈ విషయం ఎలా తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి ద్వారా మన మిషన్ హోప్ సంస్థ అధినేత రోషన్ కుమార్ గారికి తెలిసిందండి. ఏమనంటే పలానా వరలక్ష్మి గారి అమ్మాయి చంద్రిక చాలా ఇబ్బందుల్లో ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆపరేషన్ చేశారు అండి. ఆయన ప్రజాప్రతినిధి కాదు, నేను ఎమ్మెల్యే చేస్తాను అనలేదు. అయినప్పటికీ కూడా తనకు ఏదైనా పేద కుటుంబం ఇబ్బందుల్లో ఉందంటే ఆయన దాదాపు 9 నెలలు 10 నెలలు ప్రతి నెల 5,000 రూపాయలు వేయడం జరిగింది. ఇదే విషయాన్ని మొన్న వరలక్ష్మి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా నోటీస్ తీసుకెళ్లాను. ఆయన ఒకటే చెప్పారు, ఆ కుటుంబానికి చెప్పండి, నేను భవిష్యత్తులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా కాకుండా నా వ్యక్తిగతంగా కూడా చంద్రికకి ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పమన్నారు. అందుకనే ఈ రోజు పార్టీ పరంగా రామకృష్ణ గారు కానీ, రాము గారు కానీ, నేను కానీ, స్థానిక వార్డు ప్రెసిడెంట్ మన సత్యబాబు గారు కానీ, వెంకట్ కానీ, లేకపోతే కౌన్సిలర్ గా జస్ట్ మిస్ అయినటువంటి ఏడుకొండలు, మేమందరం కూడా ఈ 28 వార్డు సంబంధించిన నాయకులు ప్లస్ ఇతర నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా ఈ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని సందర్భంగా తెలియపరుచుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ. సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ అనిల్ కుమార్ కుమార్తె భవిష్యత్కి 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి అప్పగించారు. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద 200 గజాల స్థలానికి సంబంధించి డాక్యుమెంట్ ను అనిల్ కుమార్ భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఫోటో వీడియో మిక్సింగ్ యూనిట్ అసోసియేషన్ అధ్యక్షులు సోమరాజు తదితరులు సిటీ న్యూస్ తో మాట్లాడారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇటీవల కాలంలో 1 సంవత్సరంన్నర క్రితం అనిల్ అనే వ్యక్తి ఫోటోగ్రాఫర్ చనిపోయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ అనిల్ అనే వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు అయినటువంటి భార్య, తన పాప కూడా ఉంది. 1 సంవత్సరం పాప ఉంది, 2 సంవత్సరాల పాప ఉంది. ఆ పాప యొక్క భవిష్యత్తు నిమిత్తం మా ఫోటోగ్రాఫర్ల సంఘం తరపున మేమందరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మరి ఆ పాప యొక్క భవిష్యత్తుకి మనం ఏం చేయగలం అనేటటువంటి విషయంలో ఒక వినూత్నమైనటువంటి చక్కని ఒక నిర్ణయం, మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పాప భవిష్యత్తు నిమిత్తం 200 గజాల స్థలాన్ని మనం రిజిస్ట్రేషన్ చేసి మేము కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ తో రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పాలని చెప్పి నిర్ణయించాము.
ఉన్నామో ఆ ప్రకారంగానే 200 గజాల స్థలాన్ని బైపాస్ లో 200 గజాల స్థలాన్ని తీసుకొని ఈ రోజు మా యూనియన్ సభ్యుల సమక్షంలో ఆ పాప యొక్క తల్లికి వాళ్ళ నాన్నమ్మకి కూడా వాళ్ళ సమక్షంలో ఆ యొక్క డాక్యుమెంట్ ని అందజేయడం జరిగింది. అలాగే అప్పుడు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం కూడా మేము 1 లక్ష రూపాయలు అనేది ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఒక ఫోటోగ్రాఫర్ కి న్యాయం చేయాలనే తపన కలిగి ఈ విధంగా చేయటం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ చరిత్రలోనే నాకు తెలిసి ఇదే మొట్టమొదటి అధ్యాయం అని చెప్పొచ్చు. ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి అందరూ మీడియా మిత్రులు కావచ్చు, రకరకాల ప్రాంతాల నుంచి కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా వారి వారి స్థాయిలో ఎవరికి వారు సహకరించారు. దానికి తగ్గట్టుగా మేము మంచి నిర్ణయం తీసుకొని ఈ రకంగా ఈ రోజు 200 గజాల స్థలం ఇవ్వడం అనేది జరిగింది. దానికి మేమందరం కూడా ఎంతో సంతృప్తి చెందుతూ మరి ఆనందిస్తా ఉన్నాం. నమస్కారం. గూడెం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి అనిల్ అనే ఫోటోగ్రాఫర్ చనిపోయి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో పడి ఉన్నారు. అయితే ఫోటోగ్రాఫర్ల సహాయ నిధి నుంచి అంటే అందరి సహాయ సహకారాలతో వాళ్ళ కుటుంబానికి 200 గజాల స్థలాన్ని జంగారెడ్డిగూడెంలో ఇవ్వడం జరిగింది. ఈ 200 గజాల స్థలాన్ని ఆ పాప పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఈ ఫోటోగ్రాఫర్స్ అందరం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కుటుంబం వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్క సభ్యుడికి, అలాగే ఇచ్చిన ప్రతి ఒక్క ధన సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా యూనియన్ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 200 గజాల స్థలం కొనడానికి మనకి ఇంచుమించుగా జంగారెడ్డిగూడెంలో అన్ని సంఘాలండి, కేవలం ఫోటోగ్రాఫర్ సంఘమే కాకుండా ఆర్యవైశ్య సంఘం కానుండి, ఆర్యవైశ్య సంఘాల్లో 4 సంఘాలు ఉన్న వారందరూ, అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, అలాగే వేరు అంటే ఉదాహరణకి ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం మేము. రిజిస్టర్ ఆఫీస్ లో కూడా వాళ్ళు ఇంచుమించుగా 20-30 వేల రూపాయల వరకు మాకు అందించడం జరిగింది. అలాగే ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి మన నరసింహరావు గారు మాకు చాలా సహాయం చేశారు. అలాగే మన సబ్ రిజిస్టర్ గారు కూడా కార్యక్రమాన్ని ఇలా అడగంగానే ఆయన స్పందించి త్వరగతిన దీన్ని రిజిస్ట్రేషన్ చేసి మాకు అందించారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గీతాంజలి మృతిపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఫేక్ అకౌంట్ తో రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. గీతాంజలి మరణానికి కారణమైన వారిని ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని తెలియజేశారు. ఇప్పుడు తెనాలిలో గీతాంజలి అనే ఒక మహిళ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు ఏంటో ఇప్పటికే మనందరికీ తెలుసు. ఆవిడ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఆవిడ రిజిస్టర్ అయిన పట్టాన్ని తీసుకుని మీడియాకు మన ఎవరికో వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏమని ఆవిడ చాలా సంతోషంగా, నాకు జగనన్న వల్ల, జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది, నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది, నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మవాడు ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి? తనకి జరిగిన మంచిని, లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి? అందులో ఏదైనా తప్పు కనిపించిందా? ఇప్పుడు మనం కూడా ఇక్కడ 4 మంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా వారికి జరిగిన మంచిని చెప్తా ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా వాళ్ళ అవసరాలు తీరకపోతే తీరలేదు అని అడుగుతూ ఉంటారు, ఇది కావాలండి, ఇది చేసి పెట్టండి అని. తప్పేం లేదు కదా అందులో. దాన్ని అంతగా ట్రోల్ చేయవలసిన అంత అవసరం ఏమో. ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ, ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ, పెడార్థాలు తీస్తూ, ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి, ఆ అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి, కొన్ని మెసేజ్లు పెట్టి, అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి లోనైపోతున్నారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున ఆ అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం, ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణం. ఈ రోజున నిజంగా మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు, చిన్న పిల్లలు, 2 ఆడపిల్లలు, నిజంగా ఆ పిల్లలిద్దరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఆ బాధని మనం ఎవరూ తీర్చిన ఈ రోజున ఆ బిడ్డలిద్దరూ కూడా అనాథలు అయిపోయారు, తల్లి లేని అనాథలు అయిపోయారు. అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఈ రోజున కొన్ని అమ్మాయి ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మాట్లాడిందా? అప్పటికీ కూడా వీళ్ళంతా ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని వాళ్ళు మా మహిళా మంత్రులు అంటున్నారు, మహిళా ఎమ్మెల్యేలు అంటున్నారు, మమ్మల్ని అందరినీ అంటున్నారు. మేమేదో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు లేని, అవసరమైతే మాట్లాడుతున్నాం, ఖండిస్తున్నాం, లేకపోతే మా పని మేము చేసుకోవడంలోనే ఉన్నాం. కానీ పాపం ఆ అమ్మాయి బాగా సెన్సిటివ్గా ఉంది, పాపం తట్టుకోలేకపోయింది. కనీసం ఆ అమ్మాయి ఏమాత్రం కొంచెం ఆలోచన చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, లేదా దిశ యాప్ ద్వారా ఒక కంప్లైంట్ చేసిన పోలీసులకి
ఆ అమ్మాయిని కాపాడుకునే వాళ్ళం, లేకపోతే ఈ రోజున ఆ కుటుంబం ఇలా అనాథ అయ్యేది కాదు. నిజంగా ఆ కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని, అంటే ఆ ధైర్యం కూడా లేదు వాళ్ళకి. నేను ధైర్యంగా కామెంట్ చేస్తున్నాను, ధైర్యంగా నేను ఈ కామెంట్ పెడుతున్నానని చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేక ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని పిచ్చి పనులన్నీ కూడా ఇవి. వాళ్ళంతా కూడా ఒక రాక్షసత్వాన్ని, క్రూరత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఈ రోజున మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎవరి మీద ఇలాంటివి జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, లేదా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి. వెంటనే పోలీసుల ద్వారా మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. వారి 2 బిడ్డలు, ఆడపిల్లలు ఇద్దరికి కూడా ప్రభుత్వం నిన్నటి రోజున 20 లక్షల రూపాయలు వారికి డిపాజిట్ చేయడం జరిగింది. నిజంగా మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని, ఆ కుటుంబానికి భగవంతుడు తోడుగా ఉండాలని, గీతాంజలి గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం శేషమహల్ వెనుక వీధిలో సచివాలయం ఎదురుగా ఉన్న చెత్తకుండి పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహాన్ని గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలియజేశారు. మున్సిపల్ కార్మికులు ఆడ శిశువును గుర్తించినట్లు తెలిపారు. ఆడ శిశువు సమాచారం పూర్తిగా తెలియాల్సి ఉంది. పుట్టిన ఆడ శిశువును వదిలేశారా లేక పురిటిలో చనిపోయిందా అనేది అధికారులు ధృవీకరించాల్సి ఉంది. జంగారెడ్డిగూడెంలో దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న మైదానంలో జగన్ బాటలో జెట్టి బహిరంగ సభను సిద్ధం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు జెట్టి గురునాథరావు ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి పైగా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో సభా ప్రాంగణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు. వీరందరూ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వైఎస్ఆర్సీపీలోకి జెట్టి రాకతో మిగిలిన పార్టీల్లో జోష్ తగ్గినట్లుగా భావిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి మరింత బలాన్ని చేకూర్చినట్లయిందని రాజకీయ నిపుణులు తెలియజేశారు. సభా ప్రాంగణం వద్ద జెట్టి గురునాథరావు, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సుమారు 10,000 మంది జనాభా రానున్నట్లు మాజీ జెడ్పీటీసీ ముప్పుడి శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అంటే వీడియో ఫోటో కెమెరా మీరు మనం పెట్టింది చూసారా? చింతలపూడి కోర్టు నందు ఈ నెల 16వ తేదీ ఉదయం 10 గంటల నుండి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. దీనిలో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భార్యాభర్తల కేసులు, గృహ హింస కేసులు, నోటు బకాయి కేసులు, భూతగాదా కేసులు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏమైనా సలహాలు, సహాయం కోసం చింతలపూడి కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులను, న్యాయవాదులను, కోర్టు సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు,
తదితర గృహోపకరణాలు, ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం వద్ద జగన్ బాటలో జట్టి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల నుంచి వివిధ గ్రామాల మీదుగా మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం చేరుకున్న కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జంగారెడ్డిగూడెంలో సభాస్థలికి చేరుకున్నారు. జట్టి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. జై వైఎస్ఆర్సీపీ, జై జై సీఎం అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు పూజలు చేశారు. ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంబం విజయరాజు సైతం పూజలు చేశారు. నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో మధ్య ఆలయానికి చేరుకున్నారు. దారి పొడవునా బాణసంచా పేల్చారు. పలుచోట్ల పూల వర్షంతో జట్టికి ఎంపీ మిథున్ రెడ్డికి స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఫోటోగ్రాఫర్ అనిల్ కుటుంబానికి 200 గజాల స్థలాన్ని అందజేసిన ఫోటో, వీడియో మిక్సింగ్ యూనియన్. జంగారెడ్డిగూడెం 28, 29వ వార్డులలో శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్. గీతాంజలి మృతిపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత. తాడేపల్లిగూడెంలో అప్పుడే పుట్టి మృతి చెందిన ఆడ శిశువును గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు. సీఎం జగనన్న బాటలో జట్టి సిద్ధమైన వేదిక, భారీగా తరలి వస్తున్న కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.